ఇప్పటికైనా మురళి గారు తన తప్పును అర్థం చేసుకొని వాలంటరీగా వచ్చి ఇది మళ్ళా కార్మికులకు చెందే విధంగా చేస్తాను సంతోషం. అంత మాత్రాన్నే అయిపోదు. దాన్ని ఇమీడియట్లీ తన స్పందన మళ్ళీ ఎంబడే రేపే రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు వాళ్ళతోని కార్మిక భవనానికి అదే ల్యాండ్లా నిధులు పెట్టి శాంక్షన్ చేసి కొబ్బరికాయ కొడితే అప్పుడు పూర్తిగా మేము కూడా నమ్ముతామని తెలియజేస్తూ, ఎందుకంటే దాని మీద నాయకులంతా గోల్మాల్ చేసి ఒక కార్మికుల భవనం అనే సంగతి ఇక్కడ ప్రతి ఒక్క పిల్లగాళ్ళకి తెలుసు. అయినా దాని రిజిస్ట్రేషన్ జరగటం, మొటేషన్ జరగటం, దానికి పర్మిషన్ రావటం, ఇవన్నీ పెద్దల సహకారం లేకుండా కావు. వాటన్నిటినీ తొందరలో రేపే రద్దు చేసి, మీకు నిజంగా పశ్చాత్తాపం ఉంటే అవన్నీ రద్దు చేసి వారితో కూడా వస్త్ర వ్యాపారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పియండి. ఇప్పించి మీరు దాని కార్మిక భవనాలు, కార్మికుల ఎంజాయ్ మిల్లు పోయింది, మిల్లులో ఉన్న సభ్యుల సంఖ్య తగ్గుతుంది. అయినా అది కార్మికులు అందరికి ఎన్నో రూపకమైన కార్మికులు ఉన్నారు. ఆటో కార్మికులు ఉన్నారు, ఆ పక్కనే వేర్ హౌస్ కార్మికులు ఉన్నారు. ఎంతోమంది కార్మికులకు ఉపయోగపడేటట్టుగా ఒక మంచి భవనాన్ని తీర్చిదిద్ది దాన్ని వరంగల్కు ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఇది కొందరం స్పందించి, అన్ని పార్టీలలో స్పందించి దీన్ని ముంగటికి రావటం, వారందరికీ కూడా పేరు పేరున మనసున్న మహారాజులందరికీ, ఎందుకంటే సిటీ నడిబొడ్డులున్న జాగా అన్యాక్రాంతం అవుతుంది. అయినప్పుడు స్పందించిన ప్రతి మనసున్న మహారాజులందరికీ మీ ద్వారా నేను అందరికీ ప్రణామం తెలియజేస్తున్నా, స్పందించిన వాళ్ళకు. అదేవిధంగా ఇట్లా 60-70 సంవత్సరాల కాంచి ప్రజా భవనం అని, కార్మికుల భవనం అని తెలిసిండి కూడా మోటివేషన్ చేసిన ఆ ఆఫీసర్లను వారి మీద కూడా చర్య తీసుకుంటే ఇట్లాంటి ప్రభుత్వ భూములను ఇంక ముందు కూడా అట్లాంటి చేసడానికి ఎవరైనా వెనక ముందు చేస్తారని తెలియజేస్తూ, మీకు తెలియక వచ్చినా అని మీరు చెప్పారు, కానీ ఇది ఇప్పుడైనా తెలిసి మీరు రేపు 3-4 రోజులలో దానికి నిధులు పెట్టి కార్మిక భవనాన్ని శాంక్షన్ చేసి దాని పాత పర్మిషన్లన్నీ రద్దు చేస్తే పూర్తిగా మేము ఇంకా సంతోషం వ్యక్తం చేస్తామని తెలియజేస్తూ, ఇది మీ ప్రెస్సు వారికి కూడా నేను ఒక్కొక్కరికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము ఎవరో ఒక్కరిద్దరం వాడొచ్చి లొల్లి పెట్టినంత మాత్రాన అది కాదు. మీ పెన్ను పేపర్తోని ఇక్కడున్న ప్రజలందరినీ కదిలించే విధంగా మీరు చేసినందుకు మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే సిటీ నడిబొడ్డులో జరిగింది ఇది. అట్లాంటి చేసిన వ్యక్తులను కూడా కొంచెం శిక్షించాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే రాబోయే సమాజం, రాబోయే ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే విధంగా ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.